తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొన్న కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ వాళ్లను మించినోళ్లు లేరని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రైతు బంధు కింద 10,000 ఇస్తే కాంగ్రెస్ 15,000 ఇస్తామని చెప్పిందని, అలాగే పింఛన్లను 2,000 నుంచి 4,000 పెంచుతామని, ఇంట్లో 2 అర్హులుంటే 2కి ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆరోపించారు. దివ్యాంగులకు తమ ప్రభుత్వం 4,000 పింఛన్ ఇస్తే దానిని 6,000 చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని కేసీఆర్ గుర్తుచేశారు. ఆడపిల్లలకు స్కూటీలు, విద్యార్థులకు 5 లక్షల విద్యా కార్డులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9న ఒకే కలంపోటుతో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని దుయ్యబట్టారు. వరి ధాన్యం క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామన్న హామీ కూడా నెరవేరలేదని విమర్శించారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టం వచ్చినా తడిసినా రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిందని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వడంలో విఫలమైందని అన్నారు. కళ్యాణలక్ష్మి కింద తాము ఇచ్చే ₹1,00,000తో పాటు తులం బంగారం అదనంగా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, ఆ హామీ ఏమైందని కేసీఆర్ నిలదీశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు 420 హామీలు ఇచ్చారని, సిగ్గులేకుండా బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారని, కాని వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. హామీలు ఎలా అమలు చేస్తారని అడిగితే, చేసి చూపిస్తాం, మాది పెద్ద పార్టీ అని జబ్బలు చరిచారు. కాని చేసి చూపించలేదని కేసీఆర్ అన్నారు. ఉచిత బస్సు పథకం వల్ల మహిళల మధ్య గొడవలు జరుగుతున్నాయే తప్ప పెద్దగా ఉపయోగం లేదని, ఆ పథకం తమకు వద్దని మహిళలే అంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పైన, తనపైన నిందలు వేస్తున్నారని, అడ్డగోలు మాటలతో ప్రజలను ఘోరంగా మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ నుంచి డూప్లికేట్ గాంధీలు కూడా వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. మీ అందరికీ కూడా తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణుడు సహా ఆయన వెంట ఉన్న చాలామంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది, అద్భుతంగా ఉంది, మనం ఇంకా అయోధ్యకు ఎందుకు, ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు. దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు, కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి మళ్ళీ అందరిని తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది. అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి, దిక్కు తోతని స్థితిలో ఉన్నటువంటి, ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి, వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకవిగిలిలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని, స్వరాష్ట్రం సాధించాలని, జననిని జన్మభూమిని మించిన వేరేది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 25 ఏళ్ల క్రితం, దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి అనుకోవద్దు, సభలో చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, మీరు ఆపాలి ప్లీజ్. ఒకటే మాట బంద్ చేయాలి, గొడవ బంద్ చేయాలి, ప్లీజ్ స్టాప్. సో ఆ విధంగా 25 ఏళ్ల నాడు ఎగిరినటువంటి జెండా ఈ గులాబీ జెండా. చాలా మంది బంద్ చేయాలి, ఏ బాబు బంద్ చేయాలి బాబు. ఆ రకంగా ఎగిరిన జెండాను ఎందరో అవమానపరిచింది, ఎన్నో మాటలు అన్నారు, ఎగతాళి చేసిండ్రు, అవహేళన చేసిండ్రు, మకలో పుట్టింది ఉబ్బలో పోతుందని చెప్పిండ్రు.
కానీ ఈ జెండా మీ అందరి సహకారంతో, అనేక మంది త్యాగాలతోని, వందలాది మంది ప్రాణ బలిదానాలు కూడా చేయడంతో, అనేక ఉద్యమాలతోని యావత్తు తెలంగాణనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యమమై ఎగిసిపడి ఒక సమయం ఎట్లా వచ్చింది, ఒక సమయంలో అంటే తెలంగాణ యావత్తు ఒక పక్కన నిల్చొని బరి గీసి బిడ్డ నా తెలంగాణ అక్కడ పెట్టు అని చెప్పి నిలబడ్డటువంటి సందర్భం మనందరం కూడా సృష్టించినాం. తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం ప్రజలు దీవిస్తే 10 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి దగదగలాడే తెలంగాణ తయారు చేసి అందరూ బిత్తరపోయే విధంగా, ఆశ్చర్యపడే విధంగా బ్రహ్మాండమైన తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం. ఆ విధంగా 25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు ఈ వరంగల్ గడ్డ మీద మనం జరుపుకుంటా ఉన్నాం. రజతోత్సవ సందర్భంలో జరుపుకుంటా ఉన్నాం. చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసినారు. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది. ఇది రాణి రుద్రమ్మ ఏలిన వీరగడ్డ, సమ్మక్క సారక్కల పోరుగడ్డ, బమ్మెర పోతన కవితా మాధుర్యం పండించినటువంటి జీవగడ్డ. ఈ వరంగల్ నేలకు నేను వందనం చేస్తా ఉన్నాను. మన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తా ఉన్నాను. 1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండాని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.